సో నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు నేను సింగనమల వరకు, సింగనమల దాటిన తర్వాత శ్రీపురం పూర్తయ్యేంత వరకు ఉన్న డెవలప్మెంట్, రోడ్ డెవలప్మెంట్ ఏదో నేను మీకు ముందు వీడియోలో చూపించడం జరిగింది. సో ఈ వీడియోలో శ్రీపురం దాటిన తర్వాత సి బండమిందపల్లి వస్తుంది కదా, అక్కడ కూడా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అక్కడ ఇంకా పూర్తి అవ్వలేదు. సో దాని తర్వాత వచ్చేటువంటిది ఏంటంటే మనకి 2 ఫ్లైఓవర్లు వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది పోతురాజు కాలువ అనే ఊరు దగ్గర ఉన్న ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ పూర్తయిందనమాట. ఈ ఫ్లైఓవర్ పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది. అది ఏంటంటే పెరవలి ఫ్లైఓవర్. ఈ 2 ఫ్లైఓవర్స్ పూర్తయితే ఆల్మోస్ట్ సగం జర్నీ అయిపోతుంది. సగం దూరం తాడిపత్రి వరకు ఈజీగా తక్కువ సమయంలో మనకు ప్రయాణం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఈ ఫ్లైఓవర్ యొక్క నిర్మాణము జరిగిన తీరనమాట. సో ఇది అండర్ పాస్ అనమాట, ఆ ఊరికి వెళ్ళడానికి అండర్ పాస్. మీరు చూసినట్లయితే ఈ వాల్స్ ఉన్నాయి కదా, సైడ్ వాల్స్, ప్రీకాస్టెడ్ సైడ్ వాల్స్ కూడా వేస్తున్నారు ఇక్కడ. సో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే మనం చూడవచ్చు. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణము పూర్తయిన తర్వాత ఇక్కడ 6 లైన్ల రహదారి అనేది చాలా అందంగా కనిపిస్తూ ఉందండి. సో ఈ పోతురాజు కాలువ మరియు ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ వస్తుంది మనకి, ఓల్డ్ది అనమాట. ఇది చాలా ఇరుకుగా ఉండేది ఇంతకుముందు, ఇది అనమాట ఈ రూట్లో. సో ఈ బ్రిడ్జ్ చూస్తే దీన్ని కూడా మళ్ళీ డబులింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ పక్కన 2 లైన్లు, ఆ పక్కన 2 లైన్లు వేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా చాలా టైం తీసుకుంటుంది అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే చిన్న బ్రిడ్జ్, బట్ కనెక్టివిటీ విల్ టేక్ మోర్ టైం. సో ఈ విధంగా ప్రయాణం సాగుతూ చాలా చక్కని రోడ్డు, ఆకాశం, క్లైమేట్ చాలా బాగున్నాయి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట. ఈ ఫ్లైఓవర్ ఏంటంటే పెరవలి ఫ్లైఓవర్. ఇది కూడా కొంచెం లాంగ్ బ్రిడ్జ్ అనమాట. ఈ పెరవలి ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ పూర్తవ్వడానికి వచ్చింది, కానీ తర్వాత అక్కడ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ మరి మొదలుపెట్టారు. ఈ ఫ్లైఓవర్ ఇది అనంతపూర్ వైపు, మనం ఇప్పుడు వెళ్తున్నది తాడిపత్రి వైపు అనమాట. తాడిపత్రి ముఖంగా వెళ్తున్నాము. సో ఈ పెరవలి దిగేటప్పుడు కొంచెం ఎక్స్టెన్షన్ ఎందుకో ముందరికి జరిపారు వాళ్ళు. సో అది ఇంకా టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఉంటుందనే అనుకుంటున్నా ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అంతా. బట్ అప్పటి వరకు మనం వేచి చూడక తప్పదు, ఇదే రోడ్లో ప్రయాణించక తప్పదు. కాకపోతే సర్వీస్ రోడ్స్ కొంచెం బాగానే వేశారు వీళ్ళు, అందువల్ల ఏదో జర్నీ నడుస్తుంది. చూసారా, ఇది ఎక్స్టెన్షన్ కొంచెం ఎక్కువైందనమాట. ప్రీకాస్ట్ వాల్స్ కూడా వేసేశారు ఈ సైడ్ వాల్స్కి సంబంధించి. ఇక్కడ మనము ఈ ప్రీకాస్ట్ వాల్స్ అక్కడ నిర్మిస్తున్నారు వాళ్ళు. సో ఇది కూడా మనం గమనించవచ్చు. ఈ రెడీమేడ్ ప్రీకాస్ట్ బీమ్స్, వాల్స్ వల్ల కొంచెం త్వరగా పని జరుగుతుందన్నమాట. అది చాలా హర్షించదగ్గ విషయము. ఇంకా మనకి సైడ్కు వాల్కి ఉన్న బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంటర్లాకింగ్ బ్లాక్స్. అవి ఒకదాని మీద ఒకటి నీట్గా అమరితే చాలు, ఇంకా అది రోడ్డుకి నీట్గా పట్టుకుంటుందన్నమాట. రోడ్డుని బాగా హోల్డ్ చేయగలుగుతుంది. ఈ ప్రీకాస్ట్ వాల్స్ ఇక్కడ నాయనపల్లి క్రాస్కి దగ్గరలో ఉన్నాం మనము. ఈ నాయనపల్లి క్రాస్కి దగ్గరలోనే మనకి ప్రీకాస్ట్ వాల్స్ కూడా చేస్తున్నారు. ఇది గమనించవచ్చు. మనం ఎవరికైనా పిల్లలకు అట్లా చూపించవలసినప్పుడు కూడా చూపించవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ నాయనపల్లి క్రాస్ రోడ్ అనేది ఇంకా రోడ్డు పనులు జరుగుతుంది. ఈ బ్లాక్స్ అనమాట ఇంటర్లాకింగ్ బ్లాక్స్. ఇవి వచ్చేసి రోడ్డుకు అటువైపు ఇటువైపు రోడ్ని హోల్డ్ చేయడానికి వేస్తూ ఉంటారు కదా, అలాగా అక్కడ నిలబెట్టారు కదా, అలాగనమాట. సో నాయనపల్లి క్రాస్కి అయితే వచ్చేసాము. నాయనపల్లి క్రాస్లో ఒక స్మాల్ బ్రిడ్జ్ అయితే వేశారు. ఆ బ్రిడ్జ్ వచ్చేసి కొంచెమే ఒక బ్లాక్ వేశారు అంతే. ఒక 2 పిల్లర్స్, ఆ పక్క ఒక పిల్లర్, ఈ పక్క ఒక పిల్లర్, బేస్ పిల్లర్స్ వేశారు. ఆ తర్వాత బీమ్స్ వేసి వదిలేశారు. సో అక్కడి నుంచి ఇక్కడికి కనెక్టివిటీ అయ్యి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఖచ్చితంగా అవుతుంది. సో ఇది నాయనపల్లి క్రాస్, నేను చెప్పిన బ్రిడ్జ్ ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి నాయనపల్లి వరకు ఈ వ్లాగ్ ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో నాయనపల్లి అనే విలేజ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ కాలువలు కూడా వేస్తున్నారనమాట. ఈ కాలువలు వేస్తూ ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ కూడా జరుగుతుంది, అంటే వైడనింగ్ కూడా జరుగుతుంది.
అక్కడున్న చిన్న చిన్న చెట్లు లేకపోతే షాప్స్ కానీ తొలగించే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ కొంచెం ప్రాసెస్లో ఉంది, బట్ ఇట్ విల్ టేక్ టైం అంతే. ఇంకా ఇక్కడ ఈ నాయనపల్లి క్రాస్ నాకు తెలిసి ఫ్యూచర్లో, అంటే నేను ఏదో ప్రిడిక్షన్ చెప్తున్నాను అనుకోకపోతే, డెవలప్మెంట్కి అవకాశం ఉంది ఇక్కడ. మీరు చూస్తే ఇక్కడ ఆ ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ ఈ పక్కకు వచ్చేస్తుంది. నాయనపల్లి క్రాస్ మధ్యలో ఉన్న ఫ్లైఓవర్ 1/2 కిలోమీటర్ ఇక్కడి వరకు వస్తుందన్నమాట. సో అక్కడ మనం బ్లాక్స్ కూడా వేసి ఉంచారు వాళ్ళు, అది కూడా చూడొచ్చు. నాయనపల్లి క్రాస్లో 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి. సో అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒకటి తాడిపత్రి వైపు నుంచి వచ్చేటప్పుడు, ఒకటి అనంతపురం వైపు నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లోనే అందుబాటులో 2 పెట్రోల్ బంకులు ఉంటాయి. ఇది ఒక వెంచర్, ఇది సూర్య హిల్ వ్యూ వెంచర్ ఏదో ఉంది పేరు, అది ఇప్పుడు బోర్డు లేదు. ఆ వెంచర్ ఈ ఫస్ట్ సెకండ్ బిట్స్ కూడా పోతాయి అనుకుంటా. సో వాటి వాల్ ఉండేది ఇక్కడ, కాంపౌండ్ వాల్, అది కూడా పీకేశారు. సో అది అందుకే అనుకుంటా ఎప్పుడైనా కూడా రోడ్డు పక్కన ఫస్ట్ సెకండ్ బిట్లు తీసుకోకూడదని చెప్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు ఎక్స్పర్ట్స్. సో ఇది నాయనపల్లి క్రాస్ నుంచి ఇంకా ఈ డెవలప్మెంట్ ఇంతటితో ఎండ్ అయింది అనమాట. తర్వాత ఘాట్లోకి ఎంటర్ అవుతాము. అక్కడ వేరే సో అక్కడ ఎస్ఆర్సీ వాళ్ళు కాకుండా వేరే కాంట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. సో ఘాట్లో అది నాయనపల్లి దాటిన తర్వాతనే వాళ్ళు ఇప్పుడిప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద వ్లాగ్, ఐఎమ్ ఎండింగ్ ద వ్లాగ్. జై హింద్, ప్లీజ్ సబ్స్క్రైబ్.